వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఇప్పటికే హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్గా తయారైందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు తవ్వి రాబోయే వర్షాకాలంలో వీలైనంత నీటిని ఒడిసిపట్టేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 4 నుంచి 2023 వరకు హైదరాబాద్ ప్రజల అవసరాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ కూడా చేయలేదు. కనీసం ప్రణాళికతో పాటుగా ఆచరణ గాని ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా జరగనటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఫేజ్ 1 కు సంబంధించిన, కృష్ణా ఫేజ్ 1, 2, 3 కి సంబంధించిన, సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్ అన్ని సోర్సెస్ కూడా 2014 కంటే ముందు వచ్చినటువంటి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బట్టి వాటర్ సోర్స్ పెరుగుతున్న హైదరాబాద్ కు అనుగుణంగా వాటర్ సోర్స్ పెంచాలనేటువంటి దాని మీద గోదావరి ఫేజ్ 2, 3 తీసుకుంటా ఉన్నాం. కృష్ణా ఫేజ్ 4, 5 కూడా ప్లాన్ చేసేటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలను కోరుతా ఉన్నాం, వీలైనంత వాటర్ ను గ్రౌండ్ వాటర్ గా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా త్రాగునీటి అనేటువంటిది చాలా విలువైనటువంటిది. నీటికి సంబంధించి జరుగుతున్న ఇబ్బందులు మనం గమనిస్తా ఉన్నాం. నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ జంట నగరాల ప్రజలు ముఖ్యంగా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అక్కనో చెరువు వాటర్ గ్రౌండ్ సోర్స్ ఉంటాయి. సో ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. కాంక్రీట్ జంగిల్ అయినటువంటి సందర్భంలో మనమే మన ఇంటి పరిధిలో ఎంతో గొప్ప స్కోప్ ఇస్తే సరిపోయి దాని తర్వాత అది మనం అవసరాన్ని వాడుకోవచ్చు.